ఇప్పుడు ఎలా ఉన్నారు? 42 ఇయర్స్ ఇండస్ట్రీ తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు. ఏమండి ఎన్ని వందల మంది అంటారు ఇట్లా నాకు దిష్టి తగులుతుంది ఆయన అక్కడి దిష్టి నుంచి తగలదులేండి నాకు ఆయన ఫిగర్ కదా. మీరు మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు, కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. పోయినసారి నాకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఇవ్వలేదండి, నాకు ఇవ్వకుండా అమ్ముకున్నాను. ఓపికను పరీక్షిస్తున్నారు. మైకు పెట్టాననుకోండి, బీజేపీలో కూడా బండి సంజయ్ని నేనే గెలిపించిన ఇన్ఛార్జ్ ఉండి, రఘునందన్ బై ఎలక్షన్ కాకుండా నేనే ప్రచారం చేసిన దుబ్బాక. ఈటల రాజేందర్ గారిని ఆఖరి రోజు నా స్పీచ్ అయిపోయింది వచ్చి ఇట్లా పట్టుకున్నాడు నన్ను, అన్నా నన్ను గెలిపించినవే. అలాంటి నన్ను వదులుకుంటారంటే బాబు మోహన్ దూరం పెట్టాలి, కానీ పని చేయించుకోవాలి మళ్ళీ. అందుకనే నేను 14 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేశారు కదా? 14 రాష్ట్రాల్లో ప్రచారం చేశాను. అసలు అండమాన్ పోయినప్పుడు అయితే ఎంత స్ట్రగుల్ అయినా గెలిపించి వచ్చాను. మరి ఎందుకు మీకు లేదు? కానీ బీజేపీ వాళ్ళకే అర్థం కావట్లేదు, అదే అర్థం కావట్లేదు. నాలంటోడు పనికిరాడు. ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే సార్, మీరు ఆ మధ్య బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీకు అదే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లో అప్పుడే ఉన్నప్పుడు తెలంగాణ ఇబ్బంది వచ్చింది, పడ్డారు. అవును, అప్పుడే టీఆర్ఎస్ వచ్చింది. ఇక నన్ను కేసీఆర్ గారు నేను బావా అని పిలుచుకుంటాం, బాగా క్లోజ్గా ఉంటాం. కానీ ఆ ఇంట్లో కొడుకు కూతురు అదంతా గోల అని కొద్దిగా నాకు నచ్చలేదు. సార్ నాకు టికెట్ ఇవ్వద్దని గొడవ. ఇప్పుడు అసలు కనెక్షన్ లేదా సార్? అసలు ఎప్పుడైతే ఈ గొడవ స్టార్ట్ అయిందో, సారీ నేను 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నేను కేసీఆర్ గారితో మాట్లాడి వెళ్తాను. 5 నిమిషాల తర్వాత ఎన్నిసార్లు ఏం చేసినా నేను రాను అని, టైం అయిపోయింది 5 నిమిషాలు వస్తా నేను బాయ్ అని వచ్చేసిన. ఎన్నిసార్లు అస్సలు నన్ను బావమరిదనే పిలిచేది, నేను బావగారనే పిలిచేది. మా అక్క నాకు బాగా ఇష్టం, సొంత తమ్ముళ్ళలాగా ప్రేమించేది మా అక్క నన్ను. అలాంటి బంధాన్ని చెడగొట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాలు అలా ఉన్నాయి, చెత్త రాజకీయాలు. ఇప్పుడు ఏమైంది? ఎట్లుంది సార్ పార్టీ అసలు బీఆర్ఎస్? ఇక నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు అని పెట్టుకున్నాను 3 సంవత్సరాలు. ఎట్లా సార్ మీరు నెక్స్ట్ మళ్ళీ రావాలి కదా మీరు సీన్ లో? అప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని అంటున్నారు. ఏమో ఆ టైంకి అవన్నీ నాకు తెలియదు, తెలిసినప్పుడు నేను మాట్లాడకూడదు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు అప్పటికి నాకు సబ్జెక్ట్ కావాలిగా. అవును, ఎవరి గురించి మాట్లాడాల్సి వచ్చిన సబ్జెక్ట్ కావాలిగా. అది కాక ఇక నన్ను ఖచ్చితంగా పార్టీల తరపున ఆ మీటింగ్కి ఈ మీటింగ్ పంపుతారు, అది అలవాటే. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినోని, అది అలవాటే. కనుక నాకు ఒంట్లో బాగలేదు, అది కూడా నేను కూడా సెట్ అవ్వాలండి కొద్దిగా. నేను ఇప్పుడు మంచిగా సెట్ అవుతున్నాను, కొద్దిగా స్టామినా అన్ని చూసుకొని దూకుడు ఎట్లా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది అప్పుడు దూకి చూపిస్తా అంతే. మళ్ళీ అప్పటి నుంచి మీకు ఇవన్నీ కలిపి చెప్తా కదా. అన్ని మేము వెయిట్ చేస్తున్నాం మీరు అన్నీ చెప్తారని. కానీ ఇప్పుడు ఐ థింక్ మీ మాటతో మీ అధిష్టానం చూసి ఈసారైనా సరిగ్గా ఖరారు చేసి మీకు సముచిత స్థానం ఇస్తుందని చెప్పి ఇస్తే వాళ్ళకే లాభం. అదే, ఎందుకంటే నేను జనరల్గానే ఓటర్స్లో 30% ఓట్లు నాకు ఫిక్స్ అయి ఉంటాయట ఏ కాన్స్టిట్యున్సీలోనైనా. అందుకని నేను ఎవరికి ప్రచారంగా పోయినా గెలిచేది కదా. బీజేపీలో కూడా బండి సంజయ్ని నేనే గెలిపించిన ఇన్ఛార్జ్ ఉండి. నేను రఘునందన్ బై ఎలక్షన్ కాకుండా నేనే ప్రచారం చేసిన దుబ్బాక. ఈటల రాజేందర్ గారిని ఆఖరి రోజు నా స్పీచ్ అయిపోయింది వచ్చి ఇట్లా పట్టుకున్నాడు నన్ను. ఇట్లా పట్టుకొని, అన్నా నన్ను గెలిపించినవే, రుణపడిపోయినాయి, నీకు రుణపడిపోయినాయి అన్నాడు స్టేజ్ మీద లాస్ట్ స్పీచ్ దారు. కానీ అలాంటి నన్ను వదులుకుంటారంటే బాబు మోహన్ దూరం పెట్టాలి, కానీ పని చేయించుకోవాలి మళ్ళీ. అందుకనే నేను నాకు ఒంట్లో బాగలేదు, నేను రాను అని చెప్పేసారు. ఇంకా అంతే. కాలం చాలా విషయాలకు సమాధానం చెప్తుంది కదా. ఈసారి కరెక్ట్గా చెప్తుంది. నన్ను కేంద్రం కూడా అర్థం చేసుకున్నప్పుడు మరి అది ఎటు పోద్దో ఎటు తిరుగుద్దో ఏం జరుగుద్దో మనం రేపు జరిగేది మనం చెప్పలేం కదా. నిన్న జరిగింది ఇప్పుడు చెప్పుకోగలుగుతాం, కానీ రేపు జరిగేది చెప్పేంత ఋషులం కాదు మనం, లేకపోతే మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నా వృత్తి నేను చేసుకుంటున్నాను, నాది పాలిటిక్స్ నా వృత్తి కాదు, సేవ కోసం. నా దేవుడు ఎన్టీ రామారావు గారు నన్ను ఎంతో లైక్ చేసేవాడు. తమ్ముడు ఎక్కడున్నారు రండి, మీరు అక్కడికి వెళ్ళాలి ప్రచారానికి అని పిలిచేవారు నన్ను ఎన్టీ రామారావు గారు. షూటింగ్లో కూడా మేజర్ చంద్రకాంత్, అవును, దాంట్లో షూటింగ్కి రాగానే తమ్ముడు ఎక్కడ రమ్మనండి, నేను వచ్చి కూర్చుంటే పక్కన, తమ్ముడు చెప్పండి మా గురించి ఇంకేం మాట్లాడతారు మీరు అనుకుంటూ ఊక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేను మాట్లాడుతుంటే వినేవాడు. నన్ను ఎంత ప్రేమించేవాడు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే పోయినా ఒకసారి నన్ను బాబు మోహన్ ఎప్పుడు వచ్చినా తమ్ముడిని
ఆపొద్దు, నా దగ్గర పంపించండి, పాపం చాలా సినిమాలు చేస్తుంటాడు, నా కోసం వస్తాడు నా తమ్ముడు అని అనేవాడు. ఒకరోజు గబక్కన ఉన్నారు అన్నగారు ఎక్కడ అని అంటే, పోండి సార్, మిమ్మల్ని ఆపలేం కదా మేము, పోండి. పోతే తమ్ముడు, అయ్యో ఇది క్యాబినెట్ మీటింగ్, మీరు రాకూడదు, మేమే వస్తాం, మీరు వెళ్ళి వారి దగ్గర కూర్చోండి అంటే లక్ష్మీపార్వతి గారి దగ్గర కాఫీ తాగుతూ ఉండండి, మేము వస్తాం, క్యాబినెట్ మీటింగ్ రాకూడదు తమ్ముడు అని. అంటే నాకేం కోపం రాలేదు, నేనేం ఫీల్ కాలేదు అన్నట్టుగా మళ్ళీ ఆయన నవ్వితే వీళ్ళందరూ నవ్వి, అప్పుడు గమ్మత్తుగా హలో హాయ్ అని పిలిచేది అందరినీ. నేను నమస్కారాలు లేవు. అప్పుడు లక్ష్మీపార్వతి గారితో కూడా మీకు బాగా మరి అన్నగారు పిలిచి మాట్లాడండి కొద్దిసేపు, మేము ఇప్పుడే వస్తాం అనేవాడు కదా. ఏమిటో అబ్బాయి, మీ అన్నగారిని అందరూ అన్నగారు అని పిలుస్తారు, తర్వాత నిన్నే పిలుస్తారు, ఏంటో ఇది అని ఆమెనేది. భలే 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 సార్, అసలు మీరు నిజంగా కళాకారుడు సార్, అట్ హార్ట్, కంప్లీట్లీ హార్డ్ కోర్ సార్. ఇప్పుడు మీరు ఓకే, మీరు నటించిన సాంగ్స్ అన్నిట్లో మీకు బెస్ట్ జోడీ ఎవరు మీ దృష్టిలో? సిల్క్ స్మిత గారు అని కాదండి, సిల్క్ స్మిత డాన్సరు, అందగైతే చాలా అందంగా ఉంటారు సార్ ఆవిడ. అంటే మేము ఎవరో చూడలేదు, పర్సనల్గా చూడలేదు కాబట్టి అలా అడుగుతున్నాం. కొద్దిగా కలర్ ఉంటారు, బ్లాక్ ఉంటారు, కానీ ముఖంలో కళ, ఆ అమ్మాయి నటన, అమ్మాయి చూపు, ఆ అమ్మాయి డైలాగ్ డిక్షనే వేరుగుండేది. ఏ బాస్ ఎక్కడికి వెళ్ళాను నిన్న రాలేదు అని అట్లా మాట్లాడేది నాతో. చాలా సాడ్ కదా సార్, ఆవిడ వెళ్ళిపోయారు, సౌందర్య గారు వేరే పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. మీకు బాధేస్తుంది అక్క తలుచుకుంటే, మీరు అందులో చాలా సెన్సిటివ్ కదా. నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు, చిన్న కందలతో పాటు చేయొద్దని చాలామంది పట్టుబట్టారు. వద్దు, షూటింగ్ దగ్గరికే వచ్చి షూటింగ్ చేయడానికి వీల్లేదని. కానీ 1 year ఆడింది కదా ఈ సినిమా. 1 year 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూశారు. మొత్తం అసలు తలుపులన్నీ తీసి బయట దాకా జనం. మాయలోడు కదా సార్ ఇది? మాయలోడు, అవును. ఇవన్నీ ఎవర్ గ్రీన్. 37వ సంవత్సరం నడుస్తుందంట ఆ సినిమా రిలీజ్ అయ్యి. మొన్న ఈ సినిమా ప్రొడ్యూసరు అచ్చిరెడ్డి గారికి అని చెప్తున్నారు, 37 సంవత్సరాలు కానీ నిన్ననే రిలీజ్ అయినటువంటిది ఇప్పటికీ ఆ పాట అని మెచ్చుకున్నారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు.